ఆలోచన తిరుగటి నైనను తిరుగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు, అది ఒకని జీవనాధారము తాకట్టు పెట్టినట్లే. చూడండి ఇక్కడ తిరగటి రాళ్ళు ఉంటాయి కదా, అప్పట్లో తిరగటి రాళ్ళు ఉండేవి కదా, ఇసురు రాళ్ళు, అవి ఏవి కూడా తాకట్టు పెట్టదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ తిరగలి విసురుకొని వాళ్ళు భోజనాన్ని చేసేవాళ్ళు. ఏ రోజు ఆ రోజు తిరగలి విసురుకొని భోజనం చేసేవాళ్ళు. దాన్ని తాకట్టు పెడితే వాడికి ఆహారం ఏముంటుంది చెప్పండి? వాడికి ఆ రోజు తిరగలి విసురుకోవడానికి ఆహారం ఉండదు. కాబట్టి వాడి జీవనాధారమైంది ఏది కూడా అసలు తాకట్టు పెట్టకూడదు. పెట్టుకునేవాడు కూడా బాబు ఇదైతే నాకొద్దు, నువ్వేం తింటావమ్మా అని అనేటట్లుగా ఉండాలి. అందుకే చూడండి, అంటే తన ప్రజలలో ఎవరు కూడా కష్టపడకూడదు, బాధపడకూడదు. ఎందుకు పెట్టాడు ఇంత చిన్న విషయాలు కూడా? కొత్త నిబంధనలో అయితే ఇంకొకటి ఉంటుంది, వాడు కప్పుకునే దుప్పటి కూడా నువ్వు తాకట్టు పెట్టుకోకూడదు. అది ఉందా లేదా కొత్త నిబంధనలో? మత్తయి వార్తలో యేసు ప్రభుల వారు ఏమంటాడు? వాడు పై బట్ట కప్పుకొని పై వస్త్రము కప్పుకొని ఆ పై వస్త్రాన్ని తాకట్టు పెట్టి ఏదైనా తీసుకుంటే సాయంకాలం వరకు దాన్ని వాడికి ఇచ్చేసేయాలి. ఏం చేసేయాలి? ఎందుకంటే ఆ రాత్రి వాడు కప్పుకోవాలంటే వాడికి పై బట్ట లేదు, వాడు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకని చూడండి, చాలామంది తాకట్లు పెట్టుకుంటారు వస్తువులు. అది వారికి ఎంత అవసరం అనే దాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి. కానీ మరి వారికి అది అత్యవసరమైందైతే దాన్ని సాయంకాలం వరకు వాడికి ఇచ్చేసేవారిగా మనం ఉండాలి. ఒకటి ఇజ్రాయేలు కుమారులను తన సహోదరులలో ఒకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వారిని తన దాసునిగా చేసుకునిను అమ్మినను ఆ దొంగ చావవలను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనం మీ మధ్య నుండి పరిహరించుదురు. ఇజ్రాయేలులో ఎవరైనా దొంగతనం చేసినట్లయితే ఏం చేశారంట? ఒక వ్యక్తిని, ఎవరంట ఇక్కడ ఒక వ్యక్తులని దొంగతనం చేసి ఆ రోజుల్లో కిడ్నాప్ చేసేసి వాళ్ళని బానిసలుగా అమ్మేసేవాళ్ళు. అది ఇజ్రాయేల్ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు చెప్పండి? సహోదరులు. ఇజ్రాయేలులందరినీ దేవుడు మాటికి ఏమని చెప్తున్నాడు? వాడు నీ సహోదరుడు, వాడు నీ పొరుగువాడు. కాబట్టి ఆ రోజుల్లో ఒకప్పుడు చాలా దేశాలలో ఉండేవి ఏంటంటే పని వాళ్ళు అమ్మి డబ్బు సంపాదన కొరకు మనుషులను దొంగతనం చేసేసి కిడ్నాపులు చేసేసి, ఇప్పుడు కూడా చాలామంది పిల్లలని కిడ్నాపులు చేసి ఆయా దేశాలకు అమ్మేస్తూ ఉంటారు. అటువంటివి ఇజ్రాయేలు దేశంలో కానీ క్రైస్తవులలో కానీ ఉండడానికి వీలు లేదు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించే సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండండి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకునండి. కుష్ఠరోగ విషయంలో కూడా లేవీలు యాజకులు ఏ సంగతిని చెప్తారో అది చెయ్యడానికి జాగ్రత్త పడండి. అంటే ఆ రోజుల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. అపవిత్రత విషయంలో ఎవరు రావాలి, ఎవరు మందిరానికి రావాలి, రాకూడదు, ఎవరు పాలనికి వెలుపలగా ఉండాలి. అపవిత్రత విషయాలలో యాజకులు లేవీలు చెప్పే మాటలు జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే ఆ రోజు అపవిత్రుణ్ణి ఎలాగుంచేవాడు యాజకుడు? భూతద్దం పెట్టుకొని పరీక్షించి 7 రోజుల తర్వాత వాడు పవిత్రుడైతేనే తిరిగి శుద్ధి చేసుకుని మందిరానికి రావాలి. అంటే ఈ విషయాలలో వాళ్ళ సొంత నిర్ణయాలు పనికిరావు. నాకు బాగా అయిపోయింది, నేను బాగానే ఉన్నా అని వచ్చేయడానికి వీల్లేదు. యాజకుడి దగ్గరికే ముందు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి. కుష్ఠరోగిని యేసు ప్రభుల వారు స్వస్థత పరిచినప్పుడు ఏమని చెప్తాడు? నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకనివ్వు. ముందు ఎవరికి కనపరుచుకో? ఎందుకంటే నువ్వు సమాజంలో చేర్చబడాలి అంటే ముందు యాజకుడు ఓకే చేయాలి. ఎస్ నువ్వు పవిత్రుడవి అని ఓకే చేస్తేనే తిరిగి సమాజంలోనికి పాలెంలోనికి ఆ వ్యక్తిని స్వీకరిస్తారు. ఈరోజు ఏమైపోతుందంటే చాలామంది విషయాలలో ఈ వాక్యాన్ని బట్టి పవిత్రులు ఎవరు అపవిత్రులు అవి చెప్తా ఉంటుంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? నేను పవిత్రుడినే అనుకుంటున్నాం, నాలో ఏ పాపం లేదనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సేవకులు, దైవ సేవకులు ఈ వాక్యాన్ని బట్టి మీలో ఈ యొక్క అపవిత్రత ఉంది, మీలో ఈ పాపం ఉంది అంటే జాగ్రత్తగా దాని ప్రకారం మనం చేసేవారిగా ఉంటున్నామా? దాన్ని సరి చేసుకునేవారిగా ఉంటున్నామా? లేదు నాలో ఆ పాపం లేదు, నేను చాలా పవిత్రుడిగా ఉన్నా, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నా, నాలో ఏ పాపము లేదని అనుకునేవారిగా ఉంటున్నారా? అదే ఇప్పుడు చెప్పింది. ఏమంటున్నాడు? కుష్ఠరోగ విషయమే కాదు కానీ ఏ సంగతి విషయమైనా యాజకులైన లేవీలు బోధించే సమస్తాన్ని చేయడానికి ఈరోజు ఏమైపోయిందంటే సొంత ఇష్టాలు ఎక్కువైపోయినాయి. సొంత నిర్ణయాలు ఎక్కువైపోయినాయి. వాక్యానికి విరుద్ధముగా ఎక్కువ తమ సొంత ఇష్టాలనే దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యములో యాజకులు బోధించు సమస్తాన్ని చేయడానికి జాగ్రత్త పడండి. సేవకులు చెప్పిన మాటను చేయడానికి జాగ్రత్త పడుతున్నారా?
మీ ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇక్కడ దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ప్రకారం చేయడానికి జాగ్రత్త పడండి. అమ్మో ఇలా చెయ్యాలి అని జాగ్రత్త కలిగి ఉండాలి. మనం జాగ్రత్త లేకపోతే మనమే నష్టపోతాం. నష్టపోతాం? మనమే నష్టపోయేవారిగా ఉంటాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని, ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించాడు? చేయకపోతే ఏమైంది? మేము జాగ్రత్తగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ ఇజ్రాయేలీలలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వారు మాటి మాటికి ఏం చేశారు చెప్పండి? మోషే మీద సణిగేవారు. ఏం చేసేవాళ్ళు? మిరియాం కూడా ఏం చేసింది? సణిగిందా లేదా? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. భార్యను బట్టి ఏదో వీళ్ళకి గొడవయ్యి ఆమె మీద సణిగింది, మోషే మీద సణిగింది. అవునా? చాలామంది సణుగుతూ ఉంటారు కదా, పిల్లల మీద, తమ్ముళ్ళ మీద, మరదళ్ళతో గొడవ పెట్టుకొని, వదినలతో గొడవ పెట్టుకొని ఎంతసేపు ఏం చేస్తూ ఉంటారు? వారిపైన సణుగుతూ, గొడవలు పెట్టుకుంటూ, నిందిస్తూ. అవన్నీ దేవుడు విన్నాడు. ఏం చేశాడు? అవన్నీ దేవుడు విన్నాడు. విని ఏం చేశాడు? మిరియాముకి కుష్ఠరోగాన్ని తెప్పించాడు. అంటే ఒక ఆజ్ఞ ఈ రకంగా చేయకూడదని దేవుడు చెప్పినాక దాని ప్రకారం మనకి నచ్చినట్టు మరి చేసుకుంటూ వెళుతూ ఉంటే, జాగ్రత్త పడకుండా చేస్తూ వెళుతుంటే మిరియాంకి ఏం జరిగింది? కుష్ఠరోగం వచ్చి పాలెం వెలుపల 7 రోజులు ఉందా లేదా? ఆమెను బట్టి 7 రోజుల ప్రయాణమే ఆగిపోయింది. అవునా? ఆమెను బట్టి 7 రోజుల ప్రయాణమే ఆగిపోయింది. జాగ్రత్తగా ఉండుంటే నాకెందుకులే, దేవుడే చూసుకుంటాడు, దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు కదా, ఏదైనా తప్పు ఉంటే దేవుడు గద్దిస్తాడు మోషేని, నేనెందుకు మాట్లాడాలి అని నోరు మూసుకొని ఉంటే ఒకవేళ మిరియాముకి ఆ సమస్య వచ్చేది కాదు కదా. ఈరోజు అందరూ తీర్పరులే. అవునా? అందరూ తీర్పరులే, అందరు జడ్జిలే. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఏం చేస్తూ ఉంటారు? తీర్పు తీర్చేటోళ్ళు మొదలుపెట్టారు, ఎదుటి వాళ్ళ మీద సణుక్కునేవాళ్ళు మొదలైపోయారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మిరియాముకు చేసిన దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కొత్త నిబంధనలో లోతు భార్యని జ్ఞాపకం ఉంచుకోండి అంటాడు. అంటే ఈ పాత నిబంధన వీళ్ళు గ్రంథంలోని ఈ కార్యాలన్నీ మనం ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి? మిరియాముకు జరిగినట్టు నాకు జరగడానికి వీలు లేదు. ఒకవేళ నేను అపవిత్రమైపోతున్నానేమో, నా యొక్క మాటల ద్వారా ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడడం ద్వారా నేను అపవిత్రమైపోతున్నానేమో అని మనము జాగ్రత్త పడట్లేదు. ఈరోజు చాలా మందిలో ఈ జాగ్రత్త లేదు. 1 కొరింథీ 10:11 చదవండి అమ్మా. 10వ వచనంలో ఏముంది? మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి. ఎందుకు ఆ మిరియాముకి ఆ పరిస్థితి వచ్చింది? మనకు తెలియజేయడం కొరకు దేవుడు అక్కడ ఆ రోజు మిరియామును మొత్తాడు. దేని కొరకు చెప్పండి? దృష్టాంతము అంటే ఏంటి చెప్పండి? మనకి చూపించడం కొరకు దేవుడు అక్కడ ఆ కార్యాన్ని చేశాడు. మీరు కూడా ఇలా చేస్తే ఇలాగే బాధపడతారు, మీకు కూడా ఇదే శిక్ష, మీరు కూడా ఇలాగే అవుతారు అని మీకు దృష్టాంతములుగా ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడు? యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడం కొరకు రాశారు. బుద్ధి తెచ్చుకోవాలా. నేను అట్లా సణిగితే మిరియాములాగా నేను అపవిత్రమైపోతాను. ఈరోజు కుష్ఠరోగం రాదు, కానీ అపవిత్రులమవుతాం. ఏమైపోతాం? అపవిత్రులమైపోతాం. తీర్పులోనికి వచ్చే వారముగా ఉంటాం. దేవుని శిక్షను పొందుకునే వారంగా ఉంటాం. కృప కాపాడుతుందని కృపను నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు దేవుని కృపను బట్టి మనకేమీ అవ్వట్లేదని మనం చాలా ధైర్యంగా తప్పులు చేస్తూ ఉంటాం, చాలా ధైర్యంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం, చాలా ధైర్యంగా మనం చేసేవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడం కొరకు దేవుడు ఇవన్నీ రాయించాడు. సనగాలంటే మిరియాం జ్ఞాపకం రావాలి. మళ్ళీ మనకి ఎవరు జ్ఞాపకం రావాలా? బాబు అటువంటి శిక్ష ఒకవేళ నేనేమన్నా పొందుకుంటానేమో అని మనకి జ్ఞాపకం తెచ్చుకొని ఆ పని చేయకుండా మరి మనం ఉండాలి. 10వ వచనం, నీ పొరుగు వానికి ఏదైనా నువ్వు ఎరివిచ్చిన ఎడల అతని వద్ద తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు, నువ్వు బయట నిలవలను. నువ్వు ఎరువిచ్చిన వాడు బయట ఉన్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపబడను. అది నీ దేవుడిని యెహోవా దృష్టికి నీతి ఆగును. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నీ పొరుగువానికి ఏదైనా నువ్వు ఎరువిచ్చినప్పుడు, తాకట్టు అనేది పెట్టుకున్నప్పుడు, ఆ తాకట్టు వస్తువును తీసుకోవడానికి ఏం చేయకూడదంట? ఇంటికి వెళ్ళకూడదు.
అతను ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. అతను ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఒకవేళ వెళ్ళినా కూడా ఇంట్లోపలికి వెళ్ళడానికి లేదు. కొద్దిమంది చనువును బట్టో లేదా దౌర్జన్యంగాను, 2 రకాలుగా. చనువును బట్టి డైరెక్ట్గా వెళ్ళి తెచ్చేసుకుంటారు, దౌర్జన్యంగా కూడా వెళ్ళి తెచ్చుకునే వారిగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేయాలంట, బయట నిలబడి ఉన్నప్పుడు ఆ ఎరువిచ్చిన వాడు ఆ వస్తువును తెచ్చి ఇస్తాడంట. అప్పుడు ఆ మనుషుడు ఒకవేళ పేదవాడైతే ఆ తాకట్టును ఉంచుకోవడానికి వీల్లేదు. ఇదే సంగతిని అతడు తన బట్టను వేసుకుని పండుకుని నేను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయంగా ఆ తాకట్టు వస్తువుని ఏం చేయాలి? ఇదే మనం మత్తయి సువార్తలో కూడా అనుకున్నాం కదా, ఇంతకుముందు అనుకున్నాం. ఏదైనా ఒక వ్యక్తి ఒక వస్తువు అతనికి ఆ రాత్రి కాలంలో అవసరము అని అనుకుంటే ఆ అవసరాన్ని బట్టి తెచ్చి ఇచ్చేసేయాలి. ఎందుకంటే దాన్ని వాడు జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రభువా వాడు నా పట్ల కనికరం చూపించాడు నిజంగా అని వాడి గురించి వాడు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క వస్తువును బట్టి ఆ యొక్క వస్త్రాన్ని బట్టి అతను సంతోషించినప్పుడు ఈ వ్యక్తికి దీవెన కలుగుతుంది. ఇచ్చేసిన వ్యక్తికి దీవెన కలుగుతూ ఉంటుంది. అదే ఇతను బిగబట్టినట్లయితే ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వస్త్రాన్ని బట్టి కానీ ఆ తాకట్టును బట్టి కానీ దుఃఖపడేవాడిగా ఉంటాడు. అయ్యో నా వస్తువు నా ఇంటికి రాలేదని దుఃఖపడ్డప్పుడు అది ఆ వ్యక్తికి పాపం అయిపోతూ ఉంది. అందుకని ఎవరి దాన్ని కూడా మనము ఎక్కువ సమయం, అందుకే దేవుని దృష్టిలో నీతిగా ఉండాలి అంటే పేదవారి వస్తువులు ఏవైనా తాకట్లు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అది వారికి ఆ సమయానికి అవసరం అనుకుంటే దాన్ని ఇచ్చేసేయాలి. నువ్వు ఇచ్చాకనే నేను ఇస్తాను అని బిగబట్టేవారిగా మరి మనము ఉండకూడదు. ఎందుకంటే మనము చేసే క్రియలే మనల్ని నీతిమంతులనుగా చేస్తాయి. రక్తంలో కడగబడినంత మాత్రాన్ని నీతిమంతులం అయిపోవు. ఇటువంటి పనులు చేయడం ద్వారా పేదవారిని కనికరించడం, బీదవారిని కనికరించడం, వారి తాకట్టును మనము అట్టిపెట్టుకొని వాడు ఇచ్చేదాకా నేను ఇవ్వను అనడం, ఇవన్నీ కూడా మన నీతి, దేవుని నీతి కాదు. దేవుని నీతి కాదు. అందుకే మన నీతి ఎలాగుంటుంది? దేవుని దగ్గర మురికి కూడా లాగుంటుంది. కానీ మనం వాడికి ఎక్కడికి పోతాడో వాడు ఇస్తాడులే అని వాడికి ఇచ్చేసామనుకో దేవుని దృష్టిలో మనం నీతిమంతులముగా ఎంచబడతాం. నీ సహోదరులలోనేమి, నీ దేశమందరూ, నీ గ్రామములలో ఉన్న పరదేశులలో దరిద్రుడైన వారిని, దీన దరిద్రులను బాధించొద్దు. ఏనాటి కూలి ఆనాడు ఇచ్చేసేయాలి. సూర్యుడు అస్తమించక మునిపేవానికి ఇచ్చేయాలి. ఎందుకంటే వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుంటాడు. నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో అది నీకు కదా. చూడండి, బీదల పట్ల దేవుడు చాలా కృప చూపించేవాడిగా ఉన్నాడు. బీదలని కనికరించేవాడిగా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా బీదవాడిగా ఈ లోకానికి వచ్చాడు. అవును కదండి. కాబట్టి బీదవారిని బాధించకూడదు. వారికి ఏ రోజు కూలి ఆ రోజుకి ఇచ్చేయాలి. చాలామంది ఈరోజు పని చేయించుకొని కూలి ఇవ్వరు. ఏం చేస్తారు? రేపు ఇస్తాలే, 2 రోజులది కలిపిస్తా, 3 రోజులది కలిపిస్తా, 4 రోజులు, కొన్నిసార్లు వారం అంతా కలిపిస్తా అని పంపించేవారిగా ఉంటారు. వాడు రోజు కూలీ చేసుకునేవాడు కదా. ఈరోజు వెళ్ళి వాడు ఆహారం తినాలన్నా వద్దా? తన కుటుంబాన్ని పోషించుకోవాలన్నా వద్దా? కాబట్టి ఏ రోజు కూలి ఆ రోజుకి ఇచ్చేయాలి. అది దేవుని దృష్టిలో బహు భయంకరమైన పాపం. ఎందుకంటే వాడు ఆ కూలి లేకుండా ఆ రోజు వాడు పస్తూ ఉండి దేవుని సన్నిధిలో మొరపెడితే ఈ బిగబట్టిన వాడికి ఏమవుతుంది చెప్పండి? అది పాపముగా మారిపోద్ది. కొన్నిసార్లు మనం మొండిగా ఉండి బిగబట్టుకుతా ఉంటాం కొద్దిమంది డబ్బులను కానీ, అది వాళ్ళకి పాపమే అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? అది వాళ్ళకి పాపమే అవుతుంది. అందుకనే ఈ యొక్క అధ్యాయంలో చాలా విషయాలలో దీనులకి, దరిద్రులకి, పేదవారిని కనికరించడం, వారి తాకట్లో ఉంచుకోకూడదు, వారిని ఏ రకంగా అయినా కూడా బాధించకూడదు అని దేవుని యొక్క వాక్యం చాలా మాటిమాటికి అక్కడ చెప్తా ఉంది. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉందంటే మనం చేసే భక్తి, నిజమైన భక్తి ఏంటో అక్కడ ఉంటుంది. చదవండి, యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. ఏంటంటే చూడండి, ఇక్కడ మనం చేసే భక్తి దేవుని దగ్గర మనం పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారికి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బందులో పరామర్శించాలి. రెండవది ఇహలోక సంబంధమైన పాపము అంతకుండా పవిత్రంగా కాపాడుకోవాలి. మొదటిది మనల్ని మనం కాపాడుకోవాలి. రెండవది దిక్కులేని వాళ్ళని, విధవరాళ్ళని, బీదలని, పేదలని కనికరించే విషయంలో మనము ఫస్ట్ నంబర్ 1 ప్లేస్లో ఉండాలి కదండి. ఈ రెండే దేవుని దృష్టిలో నిజమైన భక్తి. మనం ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత కన్నీరు గార్చినా,
వాడు అక్కడ అవసరతలో ఉన్నప్పుడు చూసి చూడనట్టు మనం వెళ్ళిపోయేవారిగా ఉంటే దేవుని దృష్టిలో అది పవిత్రమైన భక్తి అనిపించుకోదన్నమాట. అందుకనే చూడండి ఈ అధ్యాయం అంతా కూడా అదే యాకోబు 5:4 కూడా చదవండి. అదే యాకోబు పత్రిక 5:4. ఏంటంట ఇప్పుడు మనం పైన చదువుకున్నాం కదా, ఏ రోజు కూలి ఆ రోజుకి ఇచ్చేయాలని. కూలి కనుక ఇవ్వకపోతే, ఒకవేళ మన ఇంట్లో ఏదైనా పని చేయించుకున్నాం, ఆ పని చేయించుకున్నప్పుడు దానికి తగిన డబ్బులు ఆ రోజు ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? ఇచ్చేయాలంట. ఆ పని ఆ యొక్క డబ్బులు మనం బిగపట్టుకుంటే కనుక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్ర పెడుతుందంట. ఆ యొక్క మొర్ర ఎక్కడికి వెళ్తుంది? సైన్యం, ఆ యొక్క కోతవారి కేకలు సైన్యం యెహోవా చెవులలో చొచ్చుతా ఉన్నాయి. వాళ్ళు మొర్రపెట్టే, అయ్యో అక్కడి నుంచి నాకు డబ్బులు రావాలి, ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా ఇవ్వటం లేదు అని వీడు రోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆ కేకలు ఎక్కడికి పోతున్నాయి చెప్పండి? దేవుని చెవులలోకి వెళతా ఉన్నాయి. అది మనకి పాపం అయిపోతూ ఉంటుంది. అది మనకి పాపం. అందుకనే చేలు కోసిన ఎవరిదైనా కూడా ఎవరి కూలి వారిది ఆ రోజు వారికి మనము ఇచ్చే వారముగా ఉండాలి. అంతేకాకుండా అదే 2:6-9 చదవండి. యాకోబు 2వ అధ్యాయము 6 నుండి. దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద అంటే చూడండి ఇక్కడ దరిద్రులను అవమానపరచడము. పేదవాడు కదా, వాడి పక్షం ఎవరు మాట్లాడతారు, ఏం చేస్తారు అని మాట్లాడటము, వాళ్ళని అవమానపరచడం అనేది దేవుని దృష్టిలో అత్యంత హేయమైన సంగతి. అది వారికి పాపముగా ఉంటూ ఉంది. అందుకనే ఇక్కడ మన యొక్క క్రియలు చాలామంది చేస్తారు, ఇది పెద్ద పాపం కాదనుకుంటాం, కానీ అవతలోడు ఎంత బాధపడుతున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోం. అది పెద్ద పాపంగా మనకు అనిపించదు. రేపు ఇద్దాంలే, ఎల్లుండి ఇద్దాంలని మనం అనుకుంటాం, కానీ అది వాడికి ఎంత అవసరమో దానిని ఎందుకు బిగపట్టావనేది మాత్రం మనము అర్థం చేసుకోం. 16వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. కుమారుల దోషమును బట్టి తనులకు మరణశిక్ష విధింపకూడదు, తనుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష పొందవాలి. చాలా నియమాలు, రకరకాల నియమాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది పిల్లలు తప్పు పని చేస్తారు. పిల్లలను తప్పు పని చేస్తారు, చాలామంది తల్లిదండ్రులకు ఏం చేస్తారు? శిక్షేస్తూ ఉంటారు. అందుకనే కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలను కూడా మరణశిక్ష విధించడానికి వీలు లేదు. ఎవరి పాపము నిమిత్తం వాడే మరణశిక్ష పొందాలి. 17వ వచనం. పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడిని యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించడానికి జ్ఞాపకం చేసుకునవలెను. అందుచేత ఈ కార్యం చేయవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. పరదేశులు, తండ్రి లేని వాళ్ళు, వీళ్ళకెవ్వరికి కూడా న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదంట. చాలామందికి తండ్రి ఉండడు, తండ్రి దగ్గర నిలబడి వాదించడానికి కదండి. ఆయన పక్షంగా తండ్రి లేరు కాబట్టి ఎవరు వాళ్ళ పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు అని చెప్పి అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె పక్షంగా అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా ఆమె పక్షంగా అడిగేవాళ్ళు ఎవరు? తండ్రి ఉంటే ధైర్యంగా వచ్చి అడుగుతాడు, తండ్రి ఉంటే అడుగుతాడు, తండ్రి లేడు కదా అడగడానికి అని ఇష్టం వచ్చినట్లు వారి పట్ల ప్రవర్తించే వారిగా ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు లేని వారే కానీ తండ్రి లేని వారే కానివ్వండి, చూడండి వారి పక్షముగా న్యాయం చేసేవారిగా ఉండాలి. అంతేకాదు పరదేశులు కూడా విధవరాలి వస్త్రాలను కూడా తాకట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే వీరందరూ కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలను వీరు అనుభవించారు కాబట్టి ఆ రకంగా మరి మనం ఉంచుకోవడానికి వీల్లేదని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉందన్నమాట. యాకోబు పత్రికలో మీరు దరిద్రులను అవమానపరిచే వారిగా ఉంటారు, వారిని న్యాయసభలకు ఈడ్చుకొని పోయేవారిగా ఉంటారని వాక్యం చెప్తా ఉంది. దరిద్రులు, తల్లి లేని వాళ్ళు, పరదేశులు, అంటే కూలి పనులు, పేదవారు, బీదవారు ఎవరిని కూడా బాధ పెట్టేవారిగా ఉండద్దు. వారిని పరామర్శించాలి, వారి అవసరతను తీర్చేవారిగా ఉండాలి. నీ పొలంలో నీ పంట కోయించినప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయినాడలా తెచ్చుకున్నటకు నువ్వు తిరిగిపోకూడదు. నీ దేవుడు యెహోవా నువ్వు చేయి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఉండాలి. అంటే చూడండి వారికి కూడా ఆహార కొరత అనేది లేకుండా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అవునా, పంట కోసారు, ఒక పన మర్చిపోయాం, లాస్ట్లో ఒక మూట మర్చిపోయాం. ఇజ్రాయేల్ దేశంలో ఒక నియమం ఏంటి? ఖచ్చితంగా ఆ యొక్క చివరి ధాన్యాన్నంతా కూడా ఎవరికి విడిచిపెట్టేయాలి? తండ్రి లేని వారికి, పరదేశులకి, విధవరాళ్ళకి, సంపాదించుకోలేని వాళ్ళకి దాన్ని విడిచిపెట్టేసేయాలి.
అయితే ఒకవేళ ఏదైనా ఒక పన మర్చిపోయి ఒక మూట కట్టేసి మర్చిపోయాడనుకో, అయ్యో ఒక్కటి మిగిలిపోయింది అక్కడ అని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ ఇజ్రాయేలులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే తెచ్చుకోవడానికి వీలు లేదు, విడిచిపెట్టేదాన్ని. ఎవరైనా పరదేశులు, విధవరాండ్రు, తండ్రి లేని వాళ్ళు, ఆ యొక్క అనాథలు ఏం చేస్తారు, దాని యొక్క ఆహారాన్ని తీసుకొని వారు ఏరుకొని తినేవారిగా ఉంటారు. అలా చేయడం వల్ల అసలు తిరిగి వెళ్ళడానికి వీలు లేదంట, తెచ్చుకోవడానికి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది నీ పరదేశులకు. అంటే ఈ పని చేయడం వల్ల మనము చేసే పనులలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, దేవుని ఆశీర్వాదం ఎన్ని రకాలుగా ఉంటుందో. ఏదో ఊరికే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రాదు. మనము కదండి ప్రార్థన చేస్తే వడ్డీలకి, సహోదరులకి వడ్డీలకి ఇవ్వకుండా ఉంటే మన ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆశీర్వాదం ఉంటుంది. ఈ రకముగా అంటే ఇప్పుడు మనం పొలం వేయట్లేదు, కానీ మనకొచ్చిన ధాన్యంలో కానివ్వండి, మనకొచ్చిన జీతంలోనే కానివ్వండి, కొంత భాగము తండ్రి లేని వారికి, విధవరాండ్రకి అని మనం పక్కన పెట్టేసినట్లయితే, వారికి మనం దాన్ని పక్కన పెట్టినట్లయితే మన నెలవారీ జీతంలో అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దశమ భాగం కాకుండా కొద్దిగా అయినా ఏం చేయాలి చెప్పండి. మరి మనము విధవరాళ్ళకి, తల్లిదండ్రులు లేని వారికి, పరదేశులకి మనం సహాయం చేసేవారముగా ఉండాలి. ఒకవేళ ఈ నెల చేయలేకపోతే దాన్ని అలా దాచిపెట్టి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఎవరైనా ఇల్లు కాలిపోతాయి, సమస్తాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, వరదలు వచ్చినప్పుడు ఉంటాయి, అప్పుడు దాన్ని మనం తీసి దానికి ఉపయోగించుకోవచ్చు, ఏదో రకంగా వారికి ఉపయోగించుకోవచ్చు. మన సంఘంలో కూడా ఎవరైనా అత్యవసరమైన పరిస్థితులలో హాస్పిటల్స్లో ఉన్నప్పుడు దానిని వారికి మనం ఉపయోగించేవారిగా ఉంటాం. అందుకే చాలామంది దశమ భాగాల వరకే తీస్తారు. కానీ మా చిన్నప్పటి నుండి నేర్పించింది ఏంటంటే వారి కొరకు కూడా, దానికి డొనేషన్ అంటారు. దాన్ని ఏమంటారంటే డొనేషన్స్ చాలామంది కలెక్ట్ చేస్తారు కదా, అలాగ మన ఇంట్లోనే ఉంచుకొని అలా దాన్ని వదిలేస్తూ ఉన్నట్లయితే సంఘంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది, లేదా బయట ఎవరికైనా కూడా అది అత్యవసర పరిస్థితుల్లో అది మనకి ఆశీర్వాదకరముగా ఉంటుంది. చూడండి, రూతు కూడా పరదేశిగా వచ్చింది అక్కడికి, అవునా? రూతు పరదేశిగా వచ్చింది, నయోమి విధవరాలుగా వచ్చింది. అప్పుడు మరి ఆ యొక్క బోయజు యొక్క పొలములో వెళ్ళి ఏరుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు బోయజు ఒక మాట చెప్తాడు. అక్కడ రూతు 2:16 చదవండి. అక్కడ చెప్పిన మాట చదవండి, బాగుంటుంది ఆ మాట. ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకి బోయజ్ ఏం చేశాడు చెప్పండి. ఇంకా పిడికిళ్ళతోటి, ఇంకా అంటే ఏరుకున్న దాంట్లో కూడా పిడికిళ్ళు ఇట్లా వదిలేయాలంట. పిడికిళ్ళు అలాగే విడిచిపెడితే ఆమె దాన్ని ఏం చేస్తుంది, ఏరుకుంటుంది. అసలు మనం విడిచిపెడతామా? అబ్బో ఒక్కటి జారిపోద్దామోనని మళ్ళీ జాగ్రత్తగా మూటగట్టి ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టమంట. అంత పిసినగొట్టుగా ఉండొద్దు. అక్కడ బోయజు పిడికిళ్ళతోటి ఆమెకి ఇంక విడిచిపెట్టండి, ఆమె దానిని ఆహారంగా తీసుకుంటుంది అని అక్కడ చెప్పాడు. వాళ్ళు అలాగే విడిచిపెట్టేశారు. కాబట్టి బోయజు ఆ ప్రాంతంలో ధనవంతుడుగా ఉన్నాడు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే పేదల పట్ల, పరదేశుల పట్ల, విధవరాళ్ల పట్ల తన పిడికిళ్ళని విడిచిపెట్టాడు. ఈరోజు మనం పిడికిలు విప్పుతున్నామా? పిడికిలు విప్పినట్లయితే అది మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉంటూ ఉంది. 20వ వచనానికి వచ్చేద్దాం. నీ ఒలీవ పండ్లను ఏరున్నప్పుడు నీ వెనకున్న పరిగెను ఏరుకొనకూడదు, అవి పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఉండవలను. నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు, అది పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఉండవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉంటువని జ్ఞాపకం చేసుకొనుము, అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు. చూడండి, ఇక్కడ కూడా ఈ యొక్క విధవరాండ్లు, పరదేశులు, తండ్రి లేని వారు ఒలీవ పండ్లు ఏరుకున్న, అంటే ఒక తోటలో కూడా పండ్లు ఏరుకునేటప్పుడు ఏం చేయాలంట? రాలిపోయినవన్నీ ఉంటాయి కదా పరిగెలు, అవన్నీ విడిచిపెట్టేయాల్సిందే, వాళ్ళకి విడిచిపెట్టాల్సిందే. ద్రాక్ష తోట కూడా మళ్ళీ వెనక ఉన్న వాటిని కూడా ఏరుకోవడానికి వీలు లేదు. అంటే ఎంతో కొంత విడిచిపెట్టేయాలి. మన ఆస్తిలో, మన సంపాదనలో కొంత పేదలకి విడిచిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. అది మన కుటుంబాలకి ఆశీర్వాదకరం. ఎందుకంటే నీవు ఐగుప్తు దేశంలో కూడా దాసుడవై ఉన్నావు, అందుచేత ఈ కార్యం చేయవలదని ఆజ్ఞ. ఇదేం చెప్పండి? ఆజ్ఞ. అందుకనే ఈరోజు మరి కొత్త నిబంధన కాలంలో ఒకవేళ మరి మనము అలా విడిచిపెట్టే వారముగా లేనట్లయితే లూకా సువార్తలో ఒక మాట అంటాడు యేసు ప్రభుల వారు. చదవండి, లూకా 14:12 నుండి చదవండి. లూకా 14:12 నుండి. మరియు
ఆయన తను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారునైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలిచిన కనుక నీకు ప్రత్యుపకారం కలుగు. చదువమ్మా. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారులను, గుడ్డివారులను పిలువుము. ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధనవంతుడు అవుతుంది. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుతావని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఎంత చక్కటి దీవెనను దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, ఎంత చక్కటి దీవెనను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? నీవు విందు చేసినప్పుడు, పగలు కానీ రాత్రి కానీ విందులు చేసుకుంటాం, పెళ్ళిలో ఫంక్షన్లో ఏదో ఒకటి ప్రార్థన కుడికలు పెట్టుకుని మంచిగా చక్కగా భోజనాలు చేసుకుంటారు, అవునా? అయితే స్నేహితులని, సహోదరులని, బంధువులని, ధనవంతులకు పొరుగువారినైనా పిలవద్దంట. మనం ఎవరిని పిలుస్తాం చెప్పండి? ఇప్పుడు ధనవంతులను పిలిస్తే మంచి మంచి కానుకలు చేస్తారు. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ముందు ధనవంతులైన బంధువులు ఇళ్ళకి పోయి ఇస్తూ ఉంటారు కొద్దిమంది. ఎందుకంటే ముందు మీ దగ్గరికే వచ్చామండి, వాళ్ళు విలువైన కానుకలు చేస్తారని, వారు ఇచ్చే డబ్బులకి ఆశపడి వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. సహోదరులని, స్నేహితులని, ముఖ్యమైన వారినే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ మనల్ని పిలుస్తారు. వాళ్ళు ఎంత పెట్టారు, మళ్ళీ మనం ఏం చేయాలి? రాసుకుంటారా లేదా? ఎంత పెట్టారు ఎవరని రాసుకుని మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళి బాకీ తీరిపోయిందా లేదా? బాకీ తీరిపోయింది. ఇంకా అందులో ఒకరికొకరు మేలు చేసుకున్నది ఏముంది? అందులో ఈ నియమాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత పెడితే మనం అంతే పెట్టాలి. మళ్ళీ రూపాయి కూడా ఎక్కువ పెట్టకూడదు. రూపాయి కూడా ఎక్కువ పెట్టడానికి వీలు అంటే ప్రత్యుపకారం అయిపోయింది అక్కడ. దానివలన ఇద్దరికీ ఉపయోగం లేదు, ఇద్దరికీ మేలు లేదు. రుణం ఉంటేనే మేలు, రుణం ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది. ఏముండాలి చెప్పండి? వాళ్ళకంటే మనము 10 రూపాయలు ఎక్కువ వేయండి, 500 ఎక్కువ వేయండి, మన రుణం వాళ్ళపైన ఎప్పటికీ ఉంటుంది. అది మనకి మేలుగా ఉంటుంది. వాళ్ళు ఇంతే విసరని అంతే వేసినట్లయితే అది ఎటువంటి ప్రత్యుపకారము, ఒకరికొకరు ఉపకారం చేసుకున్నారు, అయిపోయింది. అయితే విందు చేసినప్పుడు బీదలని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని నువ్వు పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయడానికి వాళ్ళ దగ్గర లేదు కనుక నీవు ధన్యుడవైతావు, ఆశీర్వదించబడిన వాడివైతావు. నన్న పిలిచి కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఆ వీధిలో విధవరాళ్ళని పిలిచి నన్ను భోజనం పెడతామా మనం వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏం పెడతారు మనకి ఖర్చు తప్ప ఏమనుకుంటాం చెప్పండి? మనకి ఖర్చు అవుతుంది అనుకుంటున్నాం కానీ వాడికి మళ్ళీ నాకు మేలు చేయడానికి వాడికి అవకాశం లేదు. ఇది నా జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదించే మేలుగా ఉంటుంది అని ఎవ్వరం ఆలోచించాం. కాబట్టి చూడండి, చాలామంది మనము ఇటువంటి ప్రత్యుపకారం మనకి ఎవరు చేయలేరో వాళ్ళకి మాత్రమే మనం ఎక్కువ సహాయం చేయడానికి ముందు ఉండాలి. వాడు మళ్ళీ మనకి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాడికే చేయండి. వాడు మళ్ళీ వాడికి మనం చేస్తాం, వాడు చేశాడు. ఉపయోగం ఏముంది అందులో? దేవుని వలన ఎటువంటి ఆశీర్వాదం మనకి ఉండదు. ఎందుకంటే ఎవరైతే మనకు తిరిగి మేలు చేయలేరో మన రుణం ఎప్పుడూ వాళ్ళపైన ఉంటుంది. అది దేవుని దృష్టిలో ఏమైతే చెప్పండి? దేవుడు దానిని చూసి మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అంతేకాదు నీతిమంతుల పునరుత్థానమందు మనము ప్రత్యుపకారం దేవుని వలన పొందుకుంటామంట. ఎవరి వలన పొందుకుంటామంట చెప్పండి? నీతిమంతుల పునరుత్థానమందు రెండవ రాకడలో దేవుని దృష్టిలో మనము చేసిన ఈ నీతి కార్యాలు, ఈ యొక్క సత్క్రియలు, ఈ యొక్క నీతి కార్యాలు, సత్క్రియలు, ఇవన్నిటి వలన ఉపకారము దేవుడు మనకిస్తాడు, ప్రత్యుపకారము దేవుడు మనకిస్తాడు. అయితే మనం వీరికి సహాయం చేసేయాలి, దేవుని వలన ఉపకారం పొందుకునే వారిగా ఉండాలి. నేను ఇంత ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాకు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే ఎటువంటి దీవెన కానీ, ఆశీర్వాదము కానీ, మేలు కానీ మనకు ఉండదు. కాబట్టి కనీసం వాళ్ళని మీరు పిలవలేకపోయినా మీ వీధులు ఎప్పుడైనా భోజనాలు చేసుకుంటే విధవరాళ్ళకి, గుళ్ళు కనపడని వాళ్ళకి, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి కాస్త ఆహారాన్ని పంచండి. కాస్త ఆహారాన్ని పంచేవారిగా ఉన్నట్లయితే నీతిమంతుల పునరుత్థానమందు రెండవ రాకడలో దేవుడు మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు. నిజముగా ఇవన్నీ కూడా మనం చేసేవారిగా ఉండాలి. అందుకనే బీదలని గణపరచాలి. సామెతలు 14:21 కూడా ఒక్క మాట చదవమ్మ. తన పొరుగు వారిని తిరస్కరించువాడు వాడికి ఎందుకు పెట్టాలి అన్న ఆలోచన
మనలో వస్తే గనక, తిరస్కారపు మనసు మనలో వస్తే గనక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు వాడికి పెట్టకపోతే అనే ఆలోచన నీలో నాలో వచ్చిందంటే మనం పాపం చేసినట్టు. మళ్ళీ నేనే పాపం చేశా అంటాం. ఒక్కనాడన్నా బీదలకి మనం భోజనం పెట్టకుండా, వారికి అంటే మనకి తిరిగి సహాయం చేయలేని వారికి మనం సహాయం చేయకుండా ఉంటే అది మన పైన నిలబడ్డ పాపమే, అది మన పైన నిలిచి ఉన్న పాపమే. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. 31వ వచనం కూడా చదువు. చూడండి, ఇక్కడ దరిద్రులు, బీదలు, వీళ్ళని మనము బాధ పెట్టినట్టయితే ఎవరిని నిందిస్తున్నామంట? ఎవరిని? సృష్టికర్తని. అసలు దేవుడి ఇటువంటి వాళ్ళని ఎందుకు చేయాలి? కొద్దిమంది డైరెక్ట్గా అంటారు, నువ్వు అసలు నువ్వు ఎందుకు పుట్టావు, నీ ఎందుకు నీ బతుకు. లాజర్ని కూడా అలాగే అన్నాడు ధనవంతుడు. ఏమన్నాడు? లాజర్ని కూడా అసలు నువ్వెందుకు, నీ బతుకెందుకురా, బ్రతుకంటే నాకులాగా ఉండాలి, బ్రతికితే నాకులాగా ఉండాలి అని ఎన్నడన్నా లాజర్ని కనికరించామని పెట్టాడా? లాజర్ని కనికరించామని పెట్టాడా? ఆ కింద పడ్డ ముక్కలన్నీ వాడికి అయిపోండి అని ఏం చేశాడు? కింద పడ్డ ముక్కలని తీసుకెళ్ళి వాడికి వేశాడు. అంతేగాని వాడు టేబుల్ మీద ఉన్న భోజనాన్ని మాత్రం తీసుకెళ్ళి ఏ రోజు పెట్టలేవాడు. వేస్టేజ్ ముక్కలు పెట్టాడు. వేస్టేజ్ పెట్టకండి ఎవరికి. వాడు అడుక్కునేవాడు కదా, పేదోడు కదా, బీదోడు కదా అని మనం తినని భోజనాన్ని పెట్టడం కాదు. నువ్వు ఏదైతే శ్రేష్టమైన భోజనాన్ని తింటావో ఆ భోజనాలనే వాడికి పెట్టగలగాలి మనం. చాలామంది అడుగు ముక్కలు, మాడిపోయినవి, చెద్దన్నాలన్నీ వాడికి పెడతాం. అవునా? అన్నీ వాడికి పెట్టేస్తాం. దానివలన ఎటువంటి ఫలితం ఉండదు, ఎటువంటి ఉపయోగము ఉండదు. అందుకనే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడంట. పొరపాటున కూడా వాడు దరిద్రుడు, వాడు లేనోడు, వాడు పేదవాడు, బీదవాడు, తండ్రి లేనోడు అని ఎవరిని నోరెత్తి మనం మాట్లాడడానికి లేదు. మన దేవుణ్ణి నిందించినట్లు, అంతేకాకుండా బీదలను కనికరిస్తే ఆయనని గణపరిచినట్లు. అంటే ఇప్పుడు వీళ్ళకి మనం సహాయం చేయడం ద్వారా ఎవరిని గణపరుస్తున్నాం? ఆయనను గణపరిచేవారిగా ఉంటున్నాం. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తా అన్నాడు. మనం ఆయనని గణపరిస్తే, ఆ గణపరచడం అంటే మనకు తెలిసిందల్లా ఇక్కడికి వచ్చి ఓ అని ఎలుగెత్తి ప్రార్థన చేయడం ఒక్కటే, పాటలు పాడడం ఒక్కటే ఆయన గణపరచడం అనుకుంటున్నాం. మన క్రియల ద్వారా దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని గణపరుస్తాడు, మన జీవితంలో కూడా మరి అటువంటి మేలులు చేసేవారిగా ఉంటారు. అందుకే ఈ అధ్యాయం అంతా చాలా వరకు మొట్టమొదటిది అపవిత్రమైన స్త్రీ. నిజంగా మరి మనం ఎంత అపవిత్రులమైనప్పటికీ కూడా, పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎలా చేర్చుకుంటున్నాడు అని ఆయన అత్యున్నతమైన ప్రేమకి రుజువుగా చూపిస్తూ ఉన్నాడు. ఒక వివాహమైన స్త్రీ మరి తన యొక్క భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎంత పాపపు స్త్రీగా ఉన్నా కూడా తిరిగి ఆమెను చేర్చుకోవడానికి లేదని చెప్పినప్పటికీ దేవుడు తన ప్రేమను బట్టి మళ్ళీ మనల్ని చేర్చుకునేవారిగా ఉంటున్నాడు. మిగిలినదంతా కూడా పొరుగు వారిని, నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలో ఇవన్నీ సంక్షిప్తమై ఉన్నాయి. మనకి పొరుగు వారిని ప్రేమించడం అంటే మనకి అర్థం కాదు, కానీ ఇవన్నీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడములో, బీదలని ప్రేమించడములో, వారికి న్యాయము తీర్చడములోనే మన పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి బయటపడతా ఉంటుంది. అవునా? మన భక్తికి రుజువులు, నిష్కలంకమైన భక్తికి, పవిత్రమైన భక్తికి రుజువులు ఈ క్రియలు. ఈ క్రియల ప్రకారం మరి మనము చేయడమే మన భక్తిని దేవుని ఎదుట కనపరిచేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మరి మనము కూడా పేదలను కనికరించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న మాటను బట్టి మనకి ఎవరైతే ప్రత్యుపకారం చేయలేరో వారికి మనము సహాయము చేసి దేవుని వలన ఆ ఉపకారాన్ని పొందుకోవాలని ఆశపడేవారిగా మరి మనం ఉండాలి. నీతిమంతుల పునరుత్థానములో దేవుడు అట్టి ఉపకారాన్ని మనకు దయచేస్తారని వాగ్దానము చేశాడు. కాబట్టి మనము కూడా అటువంటి ఆజ్ఞను పాటించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.